కొన్ని సర్వేల ప్రకారం 70-80% ఇండియన్స్ డైట్లో కావాల్సినంత ప్రోటీన్ మాంసకృతులు ఉండట్లేదని తేలింది. ప్రతి నలుగురిలో ముగ్గురికి ప్రోటీన్ లోపం ఉన్నట్టే. మీరు ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ని మించిన ప్రోటీన్ సోర్స్ ఇంకోటి ఉండదు. అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ కలిగినటువంటి ఎగ్తో చేసిన ఈ సింపుల్ ఆమ్లెట్ రెసిపీ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, సీ సాల్ట్, కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన పాలకూర, వీటిలో ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకొని ప్లేట్ మీద గీ వేసి ఆమ్లెట్లా తయారు చేసుకొని కట్ చేసిన కీర మరియు క్యారెట్తో ప్లేట్లో డెకరేట్ చేసుకొని ఆమ్లెట్ని ఎంజాయ్ చేయండి. ప్రోటీన్ తీసుకోవడమే కాదు, తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెసిపీలో చూపినట్టుగా ఎక్కువ వెజిటబుల్స్తో పాటుగా మీరు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, ఈ గ్రాఫ్లో చూడండి, వెజిటబుల్స్కి ఇన్సులిన్ స్పైక్ ఆల్మోస్ట్ 0. అంటే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ మాటని కణాలు స్మూత్గా వింటూ కణ తలుపులు తెచ్చుకుంటాయి. రక్తంలోని ప్రోటీన్ కణం లోపలికి స్మూత్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ ప్రోటీన్ని ఎక్కువ పిండి పదార్థాలతో కలిపి తీసుకున్నాం అనుకోండి, పిండి పదార్థాలకి ఇన్సులిన్ స్పైక్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువైతే రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురవుతూ ఈ కణ తలుపుల్ని ప్రాపర్గా తెరుచుకోవు. అంటే కణం లోపలికి వెళ్ళాల్సిన ప్రోటీన్ కూడా రక్తం లోపలే నిలిచిపోతుంది. కాబట్టి ప్రోటీన్ని తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.